రోజెక్కాయి ఏదే ఓసారి నవ్వు. నవ్వమంటే నువ్వేందక్కయ్యా అట్టా స్మాల్ నవ్విస్తున్నావా? ఇంటి పోరుతో నీకు నవ్వు రావడం లేదా ఏంది? కూసింత పెద్దగా నవ్వు. అబ్బో బాగా పెద్దగా నవ్వావు. ఇంక విషయం చెప్పు. ఓకేనా? ఈ నవ్వు ఈ షోకి సరిపోద్ది అక్కయ్యా. ఎట్టయినా సినిమా ఆర్టిస్టు కదా, నీ పర్ఫార్మెన్స్ ఎలా చేయాలో తెలుసుగానే. బండ్ల గురించి చెప్పు. ఎవరతను? బండ్ల గురించి అడిగితే ఎవరతనని ఏం తెలియనట్టు కలరంగిస్తావేంది? ఎవరో 7 o'clock బ్లేడ్ తో కోసుకొని చచ్చిపోతానన్నాడు ఆయనేనా? ఏం చెప్తాం వాళ్ళ గురించి కానీ. ఒరే బండ్ల గురించి ఏం చెప్తావని అంటున్నావో? బండ్ల నోట్లో నోరు పెట్టాలంటే భయపడ్డావా ఏందక్కయ్యా? నువ్వే అట్ట అంటే ఎట్ట చెప్పు. సో ప్రజలు స్పష్టంగా ఉన్నారు. ఎవరైతే వాళ్ళకి అభివృద్ధి సంక్షేమాన్ని అందిస్తారో మళ్ళీ వాళ్ళే అధికారంలోకి రావాలని కోరుకుంటారు. తట్టెడు మట్టి కూడా రోడ్లపై పోయలేని మీరు ఏమి అభివృద్ధి చేశారంటావు? అదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక ఇచ్చిన మేనిఫెస్టోని 99% ఇప్పటికే పూర్తి చేసి అందరి చేత ఆశీర్వదింపబడుతున్నారనేది జగమెరిగిన సత్యం. ఏందక్కయ్యో, హోదా నుంచి మద్య నిషేధం వరకు ఏ హామీ నెరవేర్చకుండా 99% హామీలు నెరవేర్చామని చెప్తున్నావు. ఈరోజు సిగ్గుచేటు ఏంటంటే ఒక పార్టీ ప్రెసిడెంట్గా ఉండి 24 సీట్లకే పరిమితం అయిపోయి మళ్ళీ క్యాడర్ని తిడతాడు. మనకెక్కడుందయ్యా బూత్ కమిటీలు? మనకెక్కడుందయ్యా మండల కమిటీలు? ఎవరండి డిజైన్ చేయాలి? మండల కమిటీలను ఎవరు ఏర్పాటు చేయాలి? బూత్ కమిటీలను ఎవరు ఏర్పాటు చేయాలి? పార్టీ ప్రెసిడెంట్ చేయాలి. నువ్వు పార్టీ ప్రెసిడెంట్ అని పేరుకే తప్ప ఏ రోజైనా పార్టీ నిర్మాణ పనులు చేసావా? నీ తప్పును ఈరోజు కార్యకర్తల మీద, జన సైనికుల మీద రుద్దాలని నీ ఫ్రస్ట్రేషన్ని చూపించడం అనేది సిగ్గుచేటు. ఏందిదే, జన సైనికులకి పవన్కి ఫిట్టింగ్ పెట్టాలని చూస్తున్నావా? నువ్వు ఎంత ప్రయత్నించినా వాళ్ళ మధ్య గ్యాప్ క్రియేట్ చేయలేవులే కానీ వేరే మొక్కుంటే చెప్పు. ఈరోజు ముష్టి 30 సీట్లు కూడా తెచ్చుకోలేని నువ్వు 30 సీట్లను అట్లా ముష్టి అంటావేందక్కయ్యా? నువ్వు మొన్నటి వరకు కనీసం 1 సీట్లో కూడా గెలవలేకపోయావు కదా. నిన్న జగనన్ననే అతపాతాలానికి తొక్కుతానంటున్నావు. నువ్వు చంద్రబాబు నాయుడు దగ్గర ఊడిగం చేస్తూ ఈరోజు అధపాతాలానికి వెళ్ళావు అనేది నిన్న మీటింగ్తో స్పష్టంగా అర్థమైపోయింది. ఒరే పవన్ బాబు దగ్గర ఊడిగం చేస్తున్నాడని బాధపడుతున్నా. ఆయన అట్ట చేసేవాడే అయితే అధికారం డబ్బు ఉన్న మీ దగ్గర చేస్తాడు కానీ ఆయన దగ్గర ఎందుకు చేస్తున్నాడు అంటావు? ఈరోజు ఆంధ్రప్రదేశ్లో టూరిజంలో 3rd ప్లేస్ వచ్చాము అంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి పర్యాటకులు అధికంగా రావటం, అన్ని ఫెసిలిటీస్ తిరుమలకు ఉండటం వల్ల. ఏందిదే, ఏపీ దేశంలో 3వ ప్లేస్ వచ్చిందంటున్నావా? చివరి నుంచి 3వ ప్లేసా ఏంది? కరెక్ట్గా చెప్పు. ఈరోజు ఒక మహిళ సక్సెస్ఫుల్గా ఉంటే, కష్టపడి పైకి వస్తే, స్ట్రాంగ్గా ప్రతిపక్షాలు చేసే తప్పుల్ని ఎత్తి చూపిస్తే ఇలా నీచంగా మాట్లాడటం, వల్గర్గా మాట్లాడటం తెలుగుదేశానికి, జనసేనకి వెన్నతో పెట్టిన విద్య. సో మహిళలు అందుకే వాళ్ళని అసహించుకున్నారు అనేది కూడా మీరు గమనించాల్సిన విషయం. జనసేన వాళ్ళు మహిళల్ని టార్గెట్ చేస్తున్నారని ఫీల్ అవుతున్నా. వైకాపా లేడీస్లో వాళ్ళు నిన్ను తప్ప ఎవరినన్నా తిడతారా చెప్పు? వాళ్ళ జోలికి వెళ్ళకపోతే వాళ్ళు ఎందుకు తిడతారు? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని రంగాల్లో కూడా ప్రజలకి ఏ విధంగా అందుబాటులో తీసుకొస్తూ, మరొక సైడు సంక్షేమాన్ని, అభివృద్ధిని 2 కళ్ళగా తాను ఇంప్లిమెంట్ చేస్తూ ఈ రాష్ట్ర ప్రజలకి ప్రతిదీ కూడా ఇంట్లో కుటుంబ సభ్యుల్లాగా చేయటం అనేది వారి అదృష్టం. ఆ డిపార్ట్మెంట్లో మేముండటం, ప్రజలకి ఇన్ని సర్వీస్ చేసే అవకాశాలు మాకు రావటం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం. తస్సది అక్కయ్య, పరిశ్రమల నుంచి ఉద్యోగాల వరకు అన్ని రంగాల్లో ఏపీ వెనకబడి ఉంటే నువ్వేం తిట్ట మాట్లాడుతున్నావో? నువ్వు ఏది పడితే అది మాట్లాడుతున్నావు కానీ ఇంక బయలుదేరు.